నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గొప్ప ప్రాశస్త్యం గల కృష్ణాపట్నంలోని పురాతన శివాలయం శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని త్వరలోనే పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడి. గొప్ప ప్రాశస్త్యం గల కృష్ణాపట్నంలోని పురాతన శివాలయం శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని త్వరలోనే పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణాపట్నం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన కార్తీక దీపోత్సవ పూజల్లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించే కార్తీక దీపోత్సవ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కృష్ణాపట్నంలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని అన్ని సౌకర్యాలతో అద్భుతంగా పునర్నిర్మించామని, ఇదే తరహాలో సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని కూడా పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, సర్వేపల్లి ప్రజానికానికి ఆ మహాశివుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, వర్షాలు పుష్కలంగా కురిసి అన్నదాతలు ఆనందంగా జీవించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సుబ్బలన్న, ఈవో జనార్దన్, స్థానిక ప్రజాప్రతినిధులు గండవరం సుగుణమ్మ, మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి నా కుటుంబ సభ్యులాంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి భక్తులు, కృష్ణపట్నం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రజలు, దేవస్థానం చైర్మన్ గారు, ఈవో గారు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. క్రమం తప్పకుండా సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి ఈ ఆకాశ దీపం కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహించేటువంటి కార్తీక సోమవారం రోజు పాల్గొన్న మానవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు నేను అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ దేవాలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మనం సిద్ధేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి దేవస్థానానికి సంబంధించి వేణుగోపాల స్వామి దేవస్థానం నిర్మాణం పూర్తి చేశాం. ప్రతిష్ట మహాకుంభాభిషేకం కూడా పూర్తయ్యాయి. ఈరోజు ఆ దేవస్థానానికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు సమకూర్చాం. సిద్ధేశ్వర స్వామికి సంబంధించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. టెండర్ల ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. కాబట్టి వీలైనంత త్వరగా దాని ఏదైతే అనుమతులు తీసుకోవాలో వాటన్నిటిని తీసుకొని దీన్ని కూడా ప్రారంభించి త్వరలోనే ఈ దేవస్థానాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి, అన్ని రకాల పునర్నిర్మాణానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మహాశివుని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, నా కుటుంబ సభ్యులాంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండేటువంటి విధంగా మహాశివుడు, అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి వేడుకుంటూ, ఈ కార్యక్రమంలో నేను పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి సోదరులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా చైర్మన్ సుబ్బులన్న, పాలక మండలి సభ్యులు ఈవో జనార్దన్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అనేక సంవత్సరాలుగా స్వామివారి, అమ్మవారి సేవలు తరలిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వేపల్లి నియోజకవర్గం, రాష్ట్ర రైతాంగం ఎల్లవేళలా సుఖ సంతోషాలు ఉండాలని, రైతులకి ఎదురు చూస్తున్నటువంటి వర్షం ఈరోజు వర్షాలు కురిసి ప్రజలందరూ పాడి పంటలతో, రైతులు ప్రత్యేకంగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్తిల్లాలని చెప్పి ఆ మహాశివుని వేడుకుంటూ మహాశివుని ఆశీస్సులు.
గూడూరు నరసింగరావుపేటలోని బాల సదన్లో బాలల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా లాయర్లు విద్యార్థులకు విద్యా సామాగ్రి మరియు స్వీట్లు పంచిపెట్టారు. అంతర్జాతీయ బాలల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా గూడూరులోని నరసింగరావుపేటలోని బాల సదన్ నందు మండల లీగల్ సర్వీస్ కమిటీ న్యాయవాదులతో అవగాహన సదస్సు నిర్వహించడం, అక్కడున్న పిల్లలకు చాక్లెట్స్, విద్యా సామాగ్రి న్యాయవాదుల తరపున అందజేయడం జరిగింది. లాయర్ ఆరవ పార్వతీయ మాట్లాడుతూ, పిల్లలందరూ మదర్ తెరెసాని ఆదర్శంగా తీసుకుని ఆ బాటలో నడిస్తే మన జీవితం బాగుంటుంది, మంచి నడవడిక వస్తుంది. మేమేం చదువుకున్న టైంలో ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు అలా లేదు. ప్రభుత్వం నుంచి సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. కాబట్టి పిల్లలందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగే మీ తల్లిదండ్రులకు, మంచి గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చరిష్మారెడ్డి, సుమన్, కోర్టు సిబ్బంది, పిఎల్వి రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ పిల్లల దినోత్సవం సామాన్యంగా నవంబర్ 14 నెహ్రూ జయంతిని పిల్లల దినోత్సవాన్ని జరుపుకునేవాడు. పిల్లలకి మిఠాయిలు, ఎందుకంటే నెహ్రూ గారికి పిల్లలంటే ఇష్టమని ఆయన పుట్టినరోజుని పిల్లల పండుగ అని చెప్పి మేము చిన్న పిల్లకాయలు అప్పుడు చాలా సంవత్సరాలు జరిపారు. ఇప్పుడు జరపడం లేదనుకోండి. కానీ ఈరోజు మా కోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒక సంస్థ ఉంది. దాని ద్వారా మేము మా అడ్వకేట్ చరిష్మా గారు, మా అడ్వకేట్ సుమన్ గారు, మేమందరం మీకు ఒక 2 చిన్న మాటలు బోరు గుట్టించకుండా చెప్పాలని వచ్చాం. మరి ఈరోజు అంతర్జాతీయ పిల్లల బిరుదులు కూడా ఇచ్చారు. నేను ఈ సందర్భంగా ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఆ విషయము మీరు కూడా పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లలు మీరందరూ, తల్లిదండ్రులు లేని పిల్లలు మీరు, తండ్రి ఉంటే తండ్రి లేని పిల్లలు మీరు. మీకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. పిల్లలు చదువుకునేదానికి మీకు కొంత ఒక హాస్టలు, మీకు మంచి భోజనం, బట్టలు, బ్యాగులు, పుస్తకాలు అన్ని ప్రభుత్వం ఇస్తుంది. కైండ్ ఆఫ్ లవ్వే కదా మనకు. వాళ్ళని చూస్తే మనకు హ్యాపీనెస్ వస్తుంది, తెలియకుండా వి స్మైల్, అంతే కదా. ఒక పెద్ద స్క్రీన్ మీద మహేష్ నో, రామ్ చరణ్ నో చూస్తే మనందరికి మంచి ఖుషి అవుతాం, బాగా మంచిగా హ్యాపీగా ఉంటాం. ఎందుకు? వాళ్ళు చేసేది నచ్చుతుంది. సినిమాలో హీరో అంటే ఆబ్వియస్ గా మంచి పనులే చేస్తాడు, చెడ్డ పనులు ఏం చేయడు కదా. చెడ్డ పని చేస్తే ఆడు హీరో కాదు. మంచి పనులు చేస్తారు, మంచిగా ఉంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, రైట్. అందువల్ల మనం వాళ్ళని ఇష్టపడతాం, అంతే కదా. ఏ మూవీ తీసుకున్నా హీరో ఎప్పుడు చెడు చేయడు, హీరోయిన్ కాపాడతాడు, ఊరంతా కాపాడేస్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు, రైట్. సో దాన్నే మనం సైట్ ఆఫ్ లవ్ అంటాం, అంతేనా. మమ్మీని మనం లవ్ చేస్తామా? డాడీ, చెల్లి లవ్ చేస్తాము. నేను చాక్లెట్లే లాక్కుంటా, నేను లవ్ చేయాలి. తమ్ముడు, అన్నయ్య, అందరినీ ఇంతసేపు. మరి నువ్వు లవ్ చేసుకుంటావా? ఎందుకు? ఏమైంది? మనల్ని మనం లవ్ చేసుకోవాలి ఫస్ట్. ఈ ప్రపంచంలో నువ్వు మీ మమ్మీని లవ్ చేస్తున్నావా, మీ డాడీని లవ్ చేస్తున్నావా, మహేష్ బాబుని లవ్ చేస్తున్నావా, ఇండియాని లవ్ చేస్తున్నావా అన్నదాన్ని పక్కన పెట్టే మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి. న్యాయం గెలిచిందని తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బెయిల్ మంజూరైనందుకు భారీగా బాణాసంచా కాల్చిన మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ స్వాగతం పలికారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా కోట మండలం గూడలి పంచాయతీ నందు క్లస్టర్ ఇన్ఛార్జ్ పాదర్శి కోటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను, బాండ్లను అందించి ప్రచారం చేసి స్థానికులతో కలిసి ప్రజావేదిక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న రాక్షస కక్షపూరిత పాలనను వివరించి రేపు బాబుగారు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమాల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, దువ్వూరు రవీంద్రారెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి, పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షులు ఎస్కే జలీల్ అహ్మద్, పార్లమెంట్ బీసీ సభ్యులు తీగల సురేష్, ఎంపీటీసీ శంషుద్దీన్, వెంకన్నపాలెం సర్పంచ్ కోకొల్లు మధు యాదవ్, మండలం మైనారిటీ అధ్యక్షులు మస్తాన్ బాషా, నాయబ్ రసూల్, తెదేపా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆహార పదార్థాలు నిల్వ ఉంచిన, కల్తీ ఆహార పదార్థాలు వినియోగదారులకు అమ్మిన కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు జి వెంకటేశ్వరరావు నర్మదలు పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని ఎక్స్ట్రా బేక్స్ బేకరీపై సోమవారం రాత్రి వారు దాడులు నిర్వహించారు. విద్యానగర్కు చెందిన వైసీపీ నాయకుడు పాపారెడ్డి శశిధర్ రెడ్డి స్థానికంగా ఉన్న ఎక్స్ట్రా బేక్స్ బేకరీలో ఆదివారం సాయంత్రం మలబార్ పరోటా కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకువెళ్లి వండే క్రమంలో పరోటా నుండి విపరీతమైన దుర్వాసన వస్తూ ఉండడంతో బేకరీకి వెళ్లి నిర్వాహకులను ప్రశ్నించారు. ఇందులో తమ తప్పేం లేదని తయారీదారుల తప్పిదంగా బదులివ్వడంతో శశిధర్ రెడ్డి పరోటా ప్యాకెట్ పైన ఉన్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ కమిషన్, తూనికల కొలతల శాఖ అధికారుల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం సూళ్లూరుపేటకు రానున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కుళ్లిన పరోటా వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించారు. తమ సిబ్బందితో కలిసి ఎక్స్ట్రా బేక్స్ బేకరీపై దాడులు నిర్వహించారు. బేకరీలోని ఆహార పదార్థాలను, పప్పు దినుసులను, బేకరీ పరిసరాలను, అన్ని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని పదార్థాలు బూజుపట్టి ఉండడం, కాలం చెల్లినవి అలాగే ఉంచడం, అధిక రంగులు కలిపిన పదార్థాలు ఉండడంతో వాటిని సేకరించి సీజ్ చేశారు. వంటగదిలోకి వెళ్లి పరిశుభ్రత నియమాలు పాటిస్తున్నారా లేదా అని గమనించారు. బేకరీ నిర్వాహకుల నుంచి వివరాలు సేకరించి నమోదు చేశారు. లైసెన్సును పరిశీలించారు. కొంతమంది వినియోగదారులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. బేకరీలో సీజ్ చేసిన శాంపిల్స్ ను ఫుడ్ సేఫ్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతామని, రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. వినియోగదారులకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే శశిధర్ రెడ్డిలా బాధ్యతతో ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయించినా, నిల్వ ఉంచినా, పారిశుద్ధ్య పరిస్థితులు సరిగ్గా లేకపోయినా, అధిక రంగులు కలిపిన పదార్థాలు తయారు చేసి అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో నెల్లూరు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జి వెంకటేశ్వరరావు, తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నర్మదా సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణాపట్నం పోర్టు నుండి బద్వేల్ వరకు ఏర్పాటవుతున్న రైల్వే లైన్కు సంబంధించి భూముల సేకరణపై ఆర్టీఓ మలాలి మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం మనుబోలు మండల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుబోలు మండలంలో రైల్వే లైన్కు అదనంగా సేకరిస్తున్న భూములకు సంబంధించి రైతులకు నష్టపరిహారం అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఏదైనా భూములకు సంబంధించి లోటుపాట్లు ఉంటే తగిన పత్రాలతో సంబంధిత అధికారుల వద్దకు తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు వడ్లపూడి, గురువిందపూడి, కొమ్మలపూడి గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. దాదాపు 220 ఎకరాల దాకా మనం అప్పుడు అక్వైర్ చేసేసి ఇవ్వడం జరిగింది. దానికి డబ్బులు కూడా పేమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 67 హెక్టార్స్ అంటే దాదాపుగా 168 ఎకరాలు ఈరోజు మనం మళ్ళీ నోటిఫై చేయడం జరిగింది. దాంట్లో మనకు పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాలు 3 మండలాలు ఉన్నాయి. ఈ యొక్క మనుబోలు మండలంలో 3 గ్రామాలు లాస్ట్ టైం ఏదైతే 3 గ్రామాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే గ్రామాల్లో ఇంకా పోతున్నటువంటి ల్యాండ్కు మనం డబ్బులు ఇవ్వాల్సింది కాబట్టి అది నోటిఫై చేసి ఇప్పుడు ఇస్తున్నాం. వడ్లపూడిలో 7 ఎకరాల 10 సెంట్లు, అదేవిధంగా చెరుకుముడిలో 47 ఎకరాల 35 సెంట్లు, 47.38, గురువిందపూడిలో 8 సెంట్లు మాత్రమే. దీనికి సంబంధించి వడ్లపూడిలో 36 మంది, అదేవిధంగా చెరుకుముడిలో 18 మంది, గురువిందపూడిలో 4 ఆ రైతులకు ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. అవార్డు ఎంక్వైరీ కోసం వాళ్ళకి పోతున్నాయని. సో ఇది ఆల్రెడీ పేపర్లో పబ్లిష్ అయింది. ఇండివిజువల్గా కూడా మేము నోటీసులు పంపించడం జరిగింది. ఈరోజు మీరు ఎంఆర్ఓస్ ఆఫీస్ ప్రాంగణంలో మనం ఈ యొక్క రైతులందరితో ఈరోజు అవార్డు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము. ఇది ఇంకా చివరి ఛాన్స్ ఎవరికైనా కానీ రైతులకి. ఇది క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ 2 ఇవ్వచ్చు. నా పొలం పోతుంది, నేను హక్కుదారుని అని చెప్పేసి ఈరోజు వాళ్ళు తెలుపుకుంటేనే డబ్బులు వాళ్ళకు అందుతుంది ఒకటి. దాంతోపాటు ఈరోజు వాళ్ళ యొక్క క్లెయిమ్తో పాటు దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇస్తారు. భూరాశి పోర్టల్ ఇవన్నీ మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవార్డు పాస్ చేసేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తే ఆ అకౌంట్ నెంబర్కే నేరుగా డబ్బులు పడడం జరుగుతుంది, డైరెక్ట్గా నేషనల్ హైవే నుంచే. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరలా అత్యధిక మెజారిటీ ఇవ్వడం తథ్యమని వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు. వాకాడు మండల పరిధిలోని నెల్లిపూడి సచివాలయం పరిధిలో సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్కి జగనన్నే ఎందుకు కావాలి అంటే అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు వెల్నెస్ సెంటర్, పేద బడుగు బలహీన వర్గాలకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పేద ప్రజలకు అభినందనీయమన్నారు. అంతేకాకుండా దళితవాడ, గిరిజనవాడ, మైనారిటీ ప్రాంతాలలో ఏరియాలో సిమెంట్ రోడ్ నిర్మించడం జరిగిందన్నారు. ఎన్నోసార్లు తప్పుడు ప్రసారాలు, ఎన్నికల మేనిఫెస్టో చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు, మోసాలు చెప్పడం తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదన్నారు.
ఇటీవల కాలంలో యువగళం పేరుతో లోకేష్ చేసిన పాదయాత్ర ఫెయిల్యూర్ అయిపోయిందన్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చేసింది చీరు తప్ప, అదేవిధంగా జగన్మోహన్ చెప్పిన విధంగా 95% చేశారన్న విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల వైకాపా కన్వీనర్ నెదురుమల్లి ఉదయశేఖర్ రెడ్డి, వాకాడు మండల జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, నెల్లిపూడి గ్రామ సర్పంచ్ బొంతిలి పోలమ్మ, ఎరగాటిపల్లి సర్పంచ్ విజయరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీహరి, వైకాపా నాయకులు మాజీ ఎంపీటీసీ వెంకటయ్య, పెళ్లూరు కోటేశ్వరరెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి చెప్పాడు 9 గంటల పగటిపూట కరెంట్ ఇస్తా అన్నాడు. తెలుగుదేశం హయాంలో రాత్రి ఒక 2 గంటలు, పగలు ఒక 2 గంటలు పారిందే పారేటువంటి పరిస్థితి, అనేక ఇబ్బందులు రైతాంగం పడేటువంటి పరిస్థితి నుంచి తప్పించి పగటిపూట 9 గంటలు కరెంట్ ఇస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారం కరెంట్ ఇస్తాడు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఇక్కడే ఎరువులు, పురుగు మందులు తగే మనకు లభించేటువంటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతాంగానికి కావాల్సినటువంటి రుణాలన్నీ పావలా వడ్డీకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారు. మంచి గిట్టుబాటు ధర ఇచ్చాడు. అదృష్టవశాత్తు ఆయన పరిపాలన తర్వాత సక్రమంగా వర్షాలు కురిసి మనం పండుతా ఉన్నాయి. ఈ సంవత్సరం ఎందుకు పండలేదు అనుమానం వస్తే ఒక పెద్ద ఆయన చెప్పాడా, లోకేష్ తిరిగిపోయాడు ఏరియా అంతా. ఆయన తిరిగిన తర్వాత వానాలు తగ్గిపోయినాయా, మళ్ళా ఏదో సుళ్ళూరుపేటకు రేపు వస్తున్నాడు, పడతాది వర్షం అని చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన. ఈ విధంగా రైతాంగం అంతా జగన్మోహన్ రెడ్డి హయాంలో సుభిక్షంగా ఉండింది. చంద్రబాబు నాయుడు హయాంలో 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు కరువును అనుభవించాం. రైతాంగం అంతా బాబు. ఇంకొక హామీ ఇచ్చాడు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలు 45 సంవత్సరాలు నిండితే 18,750 రూపాయల సంవత్సరానికి చేయొద్దనే కార్యక్రమం ద్వారా చెప్పిన మాట ప్రకారం ఈనాడు ప్రతి ఒక్క మహిళకి ఇస్తున్నారే లేదా గుండె మీద చేసుకొని ఆలోచించండి. అదేవిధంగా ఇంకొక హామీ ఇచ్చాడు, ప్రధానమైనటువంటి హామీ. నేను ముఖ్యమంత్రిని అయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్పిపోయినటువంటి హామీ, పేద ప్రజలు ఉండేటువంటి ఈ స్వయం సహాయక బృందాలు పొదుపు గ్రూపులు చేసినటువంటి అప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నాడు. అది మీకు అందరూ కూడా తెలుసు. రైతు ఎవరా కాదా? ఈ రోజు కూడా పెన్షన్ కోసం వారం రోజులు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు మీరు వండుకొని అన్నం వచ్చుకొని పనికి పోయే టయానికి వచ్చి వాలంటీర్ వచ్చి లేకపోతే మీకు పెన్షన్ ఇస్తారు. అవునా కాదా? మరి అలాంటి వాలంటీర్ని కొంతమంది 100, 200, 300, 400 కాదు 600 హామీలు ఇచ్చి అమాయకులైన పేద ప్రజల్ని మోసం చేయడం అంటే ఎంత ఘోరాది ఘోరమో మీరందరూ ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ గా ఒకే ఒక పేజీ నవరత్నాలు అని చెప్పేసి ఓన్లీ 9 అంటే 9 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క పథకాన్ని తూచా తప్పకుండా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రతి పథకాన్ని 100కి 100 పాళ్లు ప్రతి ఒక్క పేదవారికి అర్హతే ప్రాతిపదికగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి రాజకీయ నాయకులకు కూడా సంబంధం లేకుండా, అదే గత ప్రభుత్వంలో అయితే జన్మభూమి కమిటీలు పెట్టి ఏ పథకం వచ్చినా రాత్రులే దొంగ లిస్టులు తయారైపోతాయి, దాంట్లో దొంగ పేర్లు ఉంటాయి, లాస్ట్కి దొంగ సంతకాలు కూడా పెట్టుకొని ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాలే కానీ ఏ రోజు కూడా పేదవాళ్ళకి అందించే కార్యక్రమం ఏ రోజు జరగలేదు. ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క పౌరురాలు ఆ క్వశ్చన్ వేయండి. మీ మనస్సాక్షికి మీరే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు ముఖ్యమంత్రిగా కావాలి అని మీరు ప్రశ్నించుకోండి. నేను మీకు నిజంగా న్యాయం చేసుంటే నాకు ఓటేయండి. లేదు, ఆ క్వశ్చన్ వేసుకున్నప్పుడు నేను మిమ్మల్ని చంద్రబాబు లాగా రకరకాల అబద్ధాలతో మిమ్మల్ని మోసం చేసున్నా, మీకు చెప్పిన హామీల్ని సీట్లో కూర్చున్న తర్వాత మర్చిపోయినా, లేకపోతే పేదల బాగోగుల గురించి నేను ఎప్పుడు ఆలోచించకపోయినా మీరు నాకు మాత్రం ఓటు వేయొద్దు అని చెప్పడానికే జగనే ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఎందుకు కావాలి అనే క్వశ్చన్ని మనందరి దగ్గరకు పంపించడం జరిగింది. మనకు ముఖ్యమంత్రి అంటే ప్రతి ఒక్కరి బాగోగులు చూసుకునే వ్యక్తి, బిడ్డల చదువులు కావచ్చు, రైతు యొక్క కష్టాలు కావచ్చు, వాళ్ళ బాధలు కావచ్చు.
కోటలో ఘనంగా వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతి జిల్లా కోటలో మంగళవారం ఉదయం ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనవడు రాజకీయ వారసుడైన నల్లపరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలను వైకాపా కార్యకర్తలు నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. నల్లపరెడ్డి అభిమానులు వైకాపా కార్యకర్తలు నాయకులు కోటలోని నల్లపరెడ్డి వినోద్ రెడ్డి ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో గల శ్రీ విశ్వనాథ స్వామి వారికి కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అయ్యప్ప స్వాములు భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన విజ్జిగిరి వెంకట్రావు పుష్ప దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ज्ञानाय सौदानाय सुमानाय सुब्रह्मण्य स्वाहा अध्यम जीवानि मुसुलादिया अस्तयोः भयामि भाग्यो भाग्यो भयामि विघ्नेश्वर स्वादः गयाम नमो भ्रातपते नमो गणपते नमो प्रमोदपते नमो श्रीमन्भोधराय गंधाय विद्याविनाशने श्रीसुताय शिवसमुद्रे नमो नमः यादे त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनमो वोद्वारुणवन्दनामुक्षो मोक्षे यमामृतानाम्
सर्वमङ्गलार्थं क्षेमस्थै గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆకాశ దీపాన్ని ఎగరవేశారు. మహిళలు దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శివాయ నమః. ఓం తలకాయ వంతు భాగం కలిగి తలకాయకి హారతి చేసుకోండి. రూపోయం ప్రతికాం రూపమార్గాపయామి దాస్యం ఓం నమః శివాయ. ఓం పరదోస్తాయ నమః. ఓం మృగమాయ నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచే నమః. ఓం కఠోరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం పార్వతీ పదే హర హర తెలిసినప్పుడు కూడా వాళ్ళు మన చేతుల్లో మనం
గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. స్టార్ట్ చేయమంటారా? పూర్తిగా ఒక్కరో సర్దుకోండి స్వామి. శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 21/11/2023 ఈరోజు అన్నదాతలుగా వైద్య కేసరి కెప్టెన్ స్వర్గీయ సుంకర రామచంద్రరావు గారి జ్ఞాపకార్థం శ్రీమతి లతారావు గారు, వాళ్ళ కుమారుడు సుంకర మురళీకృష్ణ గారు అన్నదాతలు వ్యవహరించారు. గూడూరులో మొదటి డాక్టర్గా ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ అయినారు. తర్వాత వీళ్ళంతా వచ్చారు కాబట్టి అనుభవం గలవాడు మిడిల్లో పనిచేసి అఖండమైన అనుభవం సంపాదించి పేరుగాంచిన ఆయనకి అన్ని వాళ్ళ కుటుంబ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గొప్ప ప్రాశస్త్యం గల కృష్ణాపట్నంలోని పురాతన శివాలయం శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని త్వరలోనే పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు